రియల్ ఎస్టేట్ బూమ్. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గిపోయింది, పడిపోయింది అని రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ మరలా కోకాపేటలో ఎకరం 136 కోట్ల రూపాయలు. ఎస్, మీరు విన్నది నిజమే. అక్షరాల 136 కోట్ల రూపాయలు. ఎకరం 136 కోట్లు ఏంటండి? మీకేమైనా అనిపించిందా? ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరం 100 కోట్లు అయినప్పుడే నోటు మీద వేలేసుకున్నారు. ఎట్లా వేలేసుకున్నారు? దాన్ని సుమారుగా కొన్ని 4 బ్లాకులుగా డివైడ్ చేసి ఒక్కొక్క బ్లాక్కి సుమారుగా 50 ఫ్లాట్లు ఎన్నో పెట్టి ఫ్లోర్కో ఫ్లాట్గా పెట్టి ఒక్కొక్క ఫ్లాటు 23 కోట్లు విత్ రిజిస్ట్రేషన్తో కలిపి 26-27 కోట్ల వరకు వెళ్తుంది. దీన్ని ఈ విధంగా సంపాదించుకునే ప్రయత్నం చేశారు. 100 కోట్లు ఇక్కడే వచ్చేసిందిగా, ఒక బ్లాక్లో ఫ్లాట్లతో వచ్చేసింది అని చాలామంది వివరణ ఇచ్చారు. సో అది ఒక సబ్జెక్ట్ కాసేపు పక్కన పెడితే, ఎకరం 100 కోట్లు ఏంటి అసలు? అంటే ఒక ఎగ్జాగరేట్ స్టేట్కి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పడాల్సిందే. అది షేర్ మార్కెట్ అవనండి, ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల అవనివ్వండి, లేదంటే ఒక సక్సెస్ అవనివ్వండి, ఏదైనా సరే అక్కడికి వెళ్ళా ఖచ్చితంగా పడుతుంది, పడాలి కూడా. అది అంటే ధర్మం, కాలధర్మం కూడా. సో 100 కోట్లకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పడిపోతుందిగా. కరెక్ట్ టైంకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అఫ్ కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత వ్యతిరేకత ఉంది, లేదనట్లేదు. దాన్ని పైపెచ్చు మరికాస్త ఇదయ్యేసరికి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారం కానీ, హైడ్రా వ్యవహారం కానీ, మూసీ నది వ్యవహారం కానీ ప్రక్షాళన గురించి రకరకాల విమర్శ వచ్చినప్పుడు భూమి లేదబ్బా, పడిపోయిందబ్బా. ఆల్రెడీ అంత పెంచిన తర్వాత పడిపోక తగ్గుతుందా? అయితే ఇప్పుడు మరలా పెరిగిందంటే ఎట్లా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హైడ్రా లాంటి వాటి ద్వారా, లేదంటే ఈ రియల్ ఎస్టేట్ భూమి మళ్ళీ పెరిగిందనడానికి ఒక రకమైన హైడ్రామా ప్లే చేస్తుందా? లేదా నిజంగా అంత కాస్ట్ పలుకుతోందా? ఓఆర్ఆర్కి 2 కిలోమీటర్లు, మంచి ఐటీ హబ్ రాయదుర్గంకి కేవలం 4-5 కిలోమీటర్లు. ఇట్లాంటి యాడ్స్తో జనరల్గా వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా అండి? రియల్ ఎస్టేట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓఆర్ఆర్కి కోతవేట దూరం అంటాడు, లేదా ఎయిర్పోర్ట్కి కేవలం 20 నిమిషాల డిస్టెన్స్ అంటాడు. 20 నిమిషాల డిస్టెన్స్ అంటే ఏడో తెలుసా? వాడు ఉంటున్న ప్లేస్ నుంచి 120 km మినిమం స్పీడ్ తేలితే 20 నిమిషాలు వస్తుంది. లేదంటే ఒక సగటుగా ఒక 40-50